ఏందన్నా బాబు ఎందుకమ్మా చూస్తున్నారు? జాగ్రత్త సార్ మీరు ఎంత ఎన్నికరానా సీకరణ కొంచెం వెళ్ళనా నా ప్రసాద్ ఎన్నికరా నాను ఎన్నికరా ఇంకా ఎన్నికరి ఉన్నా మేడం కూడా పోయింది పైకి ఎన్నికరా సాయి సాయి అడ్డం ఏంది మేడం మేడం ఫోటో మేడం మేడం ఒక ఫోటో సాయి సాయి ఓకే మేడం ప్లీజ్ అన్న పోతున్నా అందరూ ఫ్రీగా నాకు సార్ చేసి సార్ ನೋಡ್ಕೊಂಡ ನಡ್ಸರ್ನಾ ఓకే సార్ సెమియానా లేదు పడిపోయింది జ్యోతి పద్మల అనంతరము పూలదండలతో మన మహాత్మా జ్యోతిబా పూలే వారి యొక్క పటానికి పుష్పాలంకరణ చేస్తున్నాం. సార్ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలు, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలు, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలు. ఇలాంటి కార్యక్రమానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మంత్రివర్గ దగ్గరికి, స్టేజ్ మీద టీసీ నాయకులు ఎస్సీ నాయకులు అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే జ్యోతిరావు మహాత్మా ఫులే గొప్ప సంస్కరణవాది, మహా శిఖరం. ఆయన మీ అందరికీ తెలుసు 1827లో పుట్టాడు. ఈరోజు కులాల వాళ్ళు బ్రాహ్మణులు, వైశ్యులు వారు మాత్రమే విద్య అభ్యసించే అవకాశాలు, శూద్రులు అతి శూద్రులకు విద్యను అభ్యసించే అవకాశాలు లేని సమాజం. ఆ సమాజాన్ని ఇప్పుడు మనం ఊహించుకుంటే మనమందరం ఈ స్థాయిలో ఈ దేశంలో కనపడే పరిస్థితులు కనపడేటివి కాదు. సో పూల గారి సంస్కరణలు ఈ దేశ
సామాజిక వ్యవస్థను సామాజిక పరిస్థితులను పూర్తిగా మార్చివేసిన పరిస్థితి. కాబట్టి ప్రతిసారి ప్రతి జయంతి రోజున మనం పూలే గారిని స్మరించుకోవాల్సిన బాధ్యత. అతను చేసిన సంస్కరణలు ప్రతి వ్యక్తి దగ్గర మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది కూడా ఆ సంస్కరణ ఫలితాలను ఈరోజు భారతదేశంలో అనుభవిస్తున్నారు. నిర్మాణం చేసుకోవడానికి ఆ రోజు పప్పు బాలచంద్ర గారు, రమణయ్య గౌడ్, జిల్లాల శ్రీరాములు గారు, సదాశివయ్య అనే వాళ్ళ కొన్ని వ్యక్తుల ద్వారా విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు ఫరూక్ సార్ గారికి నంద్యాల పట్టణానికి ఎంతో అభివృద్ధి చేశాడు. ఈ రోజు ఈ విధంగా ఉందంటే ఆ పట్టణానికి ఫరూక్ సార్ గారు తప్ప ఎవరు ఏం చేయలేదు, నగ్న సత్యం. అదే విధంగా నేను అడుగుతున్నది ఏమంటే, సార్ గారు ఆధ్వర్యంలోనే మాకు ఒక సావిత్రిబాయి పూలే విగ్రహానికి అనుమతి ఇప్పించి ఫాతిమాబి యొక్క మహానుభావురాల యొక్క విగ్రహాన్ని కూడా అదే సెంటర్ లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే మీ విగ్రహాలు తెచ్చుకోవడానికి అందుబాటులో ఉంటామనుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ మహిళా శ్రీనివాస్ మాట్లాడాడు, బాలస్వామి మాట్లాడు, చక్కగా మాట్లాడాడు. శ్రీరాములు మాట్లాడతాడు. శ్రీరాములు ఎందుకంటే ఆయన చేసే వృత్తి అట్లాంటి పాపం, పేదవాడు ఆయనకు ఒక ఇది ఉంది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మనం బీసీలో ఇంతమంది ఉండేది, తలా ఒక 10 మంది పిలుచుకొస్తే హాల్ నిండేది, ఒక ఇంప్రెసివ్గా ఉండేది. అదే నంద్యాలలో బాగా సంస్కరణల కోసం బీసీలతో పోరాడినారు, కొట్లాడినారు. ఆయనకు ఎందుకు పాపం మనం పూలే గారు 200 సంవత్సరాల జయంతి మేము చేసుకుంటాం, ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఎన్ని రకాలు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున చేయడం జరుగుతుంది. ఈ సంస్కరణలు ఒక నాయకుడు వచ్చిన ఒక సంస్కరణలు ఏర్పాటు చేశాం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సంస్కరణ తీసుకురాపోయా. మరి ఎన్టీ రామారావు గారు 1986లో రాష్ట్ర రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి బీసీలకు ఎప్పుడైతే చట్టసభల్లో కాకుండా చట్టసభల్లో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల్లో కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే లాభం లేదు. బీసీలు కూడా సమానంగా 20% మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో దేశంలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఎన్టీ రామారావు గారి తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నారు ప్రధానమంత్రిగా. ఆయన వచ్చిన తర్వాత ఆర్టికల్ 74, 75 తీసుకొచ్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పెట్టి దాన్ని రిజర్వేషన్ పెట్టాడు. ఎవరు నాయకత్వం వచ్చింది? ఎన్టీ రామారావు గారు. ఆయన రూపకల్పన చేసి మహానుభావుడు మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని 9% మహిళలకు రిజర్వేషన్ ఇస్తే మన జిల్లాలో మీకు తెలుసు మహిళలు ఎంతమంది జెడ్పీటీసీలు అయినారు, ఎంతమంది ఎంపీటీసీలు అయినారు. మనకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన కర్నూలు జిల్లాకు ఎవరైనారు జిల్లా పరిషత్ చైర్మన్గా? ఎప్పుడు ఒకటే వర్గానికి చెందిన వాళ్ళే మనకు జిల్లా చైర్మన్ అయ్యేటోళ్ళు. సమితి ప్రెసిడెంట్ 13 మంది రామయ్య లేడు, భీమయ్య లేడు, అంతా మనమే. మళ్ళీ